తెలిసినంత వరకు లైఫ్లో దేన్ని సీరియస్గా తీసుకోకూడదు. బతికినంతకాలం నేను నీతోనే ఉంటా. నేను లేనప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇప్పుడే నీకు సముద్రమంత ప్రేమను నేను ఇవ్వగలనని ప్రామిస్ చేయగలను. ఐ లవ్ యూ బాబా. ఐ లవ్ యూ. ఏరా మనీ అరేంజ్ చేసుకున్నావా? ఒక్క 2 days అన్న అరేంజ్ చేస్తాను. తొందరగా మనీ అరేంజ్ చేసుకోరా, లేదంటే క్యాంటీన్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. రేపు ఎక్కడికి వెళ్దాం? కాలేజ్కి వెళ్ళిపోదాం. అప్పు ఎప్పుడు తీరుస్తావు? ఇంకెన్ని రోజులు? ఇంకెంత టైం ఇవ్వాలి నీకు? ఎప్పుడు? ఏరా ఏం చేస్తున్నారు? ఖాళీ చేయించమని చెప్పానా? చేయించమన్నా కదా, ఏం చేస్తున్నారు? వద్దు, నాకు ఇప్పుడే ఖాళీ చేయాలి. నువ్వు రే బయటికి తోసేయండి, రావాన్ని తోసేయండి. ఇల్లంతా మందే, కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ చూసి మన ఇంటికి సర్దే. బాగుంది.
బ్యాగ్లో బిర్యానీ ఉంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఓకే ఓకే, నువ్వెక్కడికి వెళ్తావు? నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు మనీ ఇస్తా అన్నారు. ఓకే, ఐ విల్ హ్యాండిల్ ఇట్. బాయ్. బాయ్. అన్నా, శ్రీకాంత్ పంపించాడన్నా. ఇదిగో 10 లక్షలు వడ్డీతో సహా కట్టాలి. సరే సరే అన్న. ఎరా మనీ ఇచ్చాడా? సక్సెసా? ఎవరా? రే ఆగ్రా ఆగ్రా ఆగ్రా, కంగారు ఎందుకురా? ఫస్ట్ క్యాంటీన్ ఓనర్, ఆ తర్వాత చిన్న హోటల్ పెడతా, ఆ తర్వాత పెద్ద 5 స్టార్ హోటల్, ఆ తర్వాత దేశం మొత్తం మీద బ్రాంచెస్ పెట్టి నువ్వు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదరా. చెప్పు, నా షేర్ అంతా ఎందులో? రే కాళ్ళు మెడల్ కట్టద్దురా, డబ్బులు ఇవ్వు. అరే డబ్బులు కనబట్లేదురా. ఏం చేసావురా? చూడు, సరిగ్గా చూడు. రే బ్యాగ్కి పెద్ద బొక్క ఉందిరా, దారిలో ఎక్కడ పడిపోయారా. ఒక్క 2 days అన్న, అరేంజ్ చేస్తాను. తొందరగా మనీ అరేంజ్ చేసుకోరా, లేదంటే క్యాంటీన్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ క్యాంటీన్ ఓనర్, ఆ తర్వాత చిన్న హోటల్ పెడతా, ఆ తర్వాత పెద్ద 5 స్టార్ హోటల్. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదరా. ఏం జరిగిందో నాకు తెలిసింది. క్యాంటీన్ పెట్టుకుంటా అంటే 10 లక్షలు ఇచ్చా. నాకు 2 daysలో అప్పు తీరాలి, లేకపోతే నేను మీ ఇంటికి వస్తా. చక్రి విషయంలో తెలుసుగా ఎలా జరిగిందో, ఏం జరిగిద్దో. జాగ్రత్త, గుర్తుపెట్టుకో. 2 days. నాకు 2 daysలో అప్పు తీరాలి, లేకపోతే నేను మీ ఇంటికి వస్తా. జాగ్రత్త, గుర్తుపెట్టుకో. 2 days. నీకు నచ్చిన రోజులు డబ్బులు ఇవ్వకుండానే తింటూ ఇంట్లో ఉండొచ్చు. నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో, అంతేగాని రెస్టారెంట్ పెడతాను, వంటలు చేస్తాను నాన్న, నా డబ్బులు ఇవ్వు అని మాత్రం నన్ను అడగొద్దు. బాగా చదువుకున్నా కదా, ఏదో ఉద్యోగం ఎత్తుక్కో, కావాలంటే ఏదైనా రికమెండేషన్ చేసి పెడతాను. నాకు తిండే ఉంటే చాలా ఇష్టం, బాగా వండుతాను కూడా. ఆ ఇష్టం ఇప్పుడు నన్ను చావు దాకా తీసుకొచ్చింది. మనం ఎప్పుడూ దేన్ని ఇష్టపడకూడదు. సొంతంగా అయితే నా చేద్దాం అనుకునేవాడిని ఈ మిడిల్ క్లాస్ ప్రపంచం ఎప్పుడూ యాక్సెప్ట్ చేయదు. పైగా వాడైతే నేరం చేస్తున్నట్టు చూస్తుంది, ఎందుకంటే అందరికీ ఉద్యోగం చేస్తున్నా పూర్ డాడ్లు అంటేనే ఇష్టం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక రెస్టారెంట్ పెడదాం అనుకున్నా. అందుకోసం ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా, కానీ ప్రతిసారి నాకు నిరాశ మిగిలింది.
ఇప్పుడైతే ఏకంగా ఇంట్లో వాళ్ళని రోడ్డు మీద లాగేస్తున్నావు. ఇక నా వల్ల కాదు. నన్ను క్షమించమ్మా. ఐ లవ్ యూ మామ్. దొరికేరా, డబ్బులు దొరికే రా, పార్టీ చేసుకుందాం రా. Enemies ahead! రే ఎక్కడున్నావురా? ప్రియా కూల్ డ్రింక్లో పాయిజన్ తాగి చనిపోయిందిరా. అందరు రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఫాస్ట్గా రారా. నాకు ఈ సముద్రం అంత ప్రేమ కావాలి. ఇంకా నయం, ఈ సముద్రం కావాలని అడగలేదు. ఏమైంది? నాకు ఈ సముద్రం అంత ప్రేమ కావాలి. నాకు తెలిసినంత వరకు లైఫ్లో దేన్ని సీరియస్గా తీసుకోకూడదు. బ్రతికినంతకాలం నేను నీతోనే ఉంటా. నేను లేనప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి. అప్పుడే నీకు సముద్రం అంత ప్రేమని నేను ఇవ్వగలనని ప్రామిస్ చేయగలను. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. రే, ఎక్కడైనా వెతకనరా నిన్ను. మీ బామ్మర్ది కార్తీక్ సూసైడ్ చేసుకున్నాడు రా.
వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతా నీ వల్లే. మన గ్యాంగ్లో నీకు హెల్ప్ చేయగలవాడు ఎవడైనా ఉన్నాడంటే అది శ్రీకాంత్ ఒక్కడే. పైగా వాడిని బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళు ఒకసారి వాడిని కలువు. అంతా నీ వల్లే. ఎరా కలిసి 4 ఏళ్ళు అవుతుంది. ఏమైందిరా? ఏమైనా ప్రాబ్లమా? చెల్లిని హాస్పిటల్లో అడ్మిట్ చేసాంరా. డాక్టర్స్ 20 లక్షలు ఖర్చు వద్దన్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. చాలా మందిని అడిగాను, ఎవరి దగ్గర లేవంటున్నారు. చచ్చిపోతుందేమోనని భయం వేస్తుందిరా. చచ్చిపోయింది సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది? హాస్పిటల్ మేనేజ్మెంట్తో నేను మాట్లాడతాను. చెల్లికి ఏం కాదు. అక్క ఒక సిగరెట్ ఇవ్వు. ఏం కావాలరా నీకు? ఇంట్లో అప్పులన్నీ తీసేసా ఉంటగా. నువ్వు చాలా గ్రేట్ రా. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నువ్వే తీసుకున్నావు ఉంటగా. ఒకసారి మొబైల్ ఇవ్వరా. మొబైల్లో రీఛార్జ్ లేదు, ఒకసారి కాల్ చేసుకుని ఇస్తా. అరే ఇంకా ప్రియని మర్చిపోలేదా నువ్వు?